హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాను. చాలా బాగున్నాము. ఇవాళ ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేయండి. అలా కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఇవాళ ఎపిసోడ్ ఎలా అనిపించింది అన్న విషయాలు అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇవాళ ఏదో మాట తడబడుతుంది అనమాట. ఎందుకంటే ఆ ఎపిసోడ్ చూసిన నాకు ఎందుకో కొద్దిగా బోరింగ్ అనిపించింది. ఎందుకంటే నేను ఆల్రెడీ నిన్న జరిగింది ఇవాళ మార్నింగ్ చూస్తున్నాం కాబట్టి కొద్దిగా అలా అనిపించి ఉండొచ్చు. చూడని వాళ్ళకైతే కంపల్సరీగా కొత్తగానే చాలా ఇది కానీ గొడవలు ఎక్కువైపోయి ఈ మొత్తానికన్నా ఫస్ట్ వచ్చినది ఏంటి అంటే కరాటే, బేబక్కర్ కరాటే. కూడా మామూలు కరాటే కాదు, కియా కరాటే. ఇది అది అంటున్నాం వెరైటీగా కియా కియా. సో భాషాబాయ్ అలానే మన బేబక్క ఇద్దరు కలిసి ఒక కరాటే చేస్తారు. ఆ హ్యాండ్స్ మూమెంట్స్ లో ఆమె ఒక ప్రొనౌన్స్ చేస్తారు. మేబీ అది రైట్ అయి ఉండొచ్చు, కానీ ఫస్ట్ సారి విన్నప్పుడు నేను అది కియా కార్ కంపెనీ ఏంటి బేబక్క కారు పేరు పలుకుతూ కరాటే చేస్తున్నారు అనిపించింది. సో మొత్తానికి ఒక ప్రొనౌన్సియేషన్ వస్తుంది, కియా 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 అని. అది సూపర్ ఫన్నీ అని నాకేమనిపించింది తెలుసా, అలా 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 అనేటప్పుడు చెయ్యి భాషా గారికి తగిలితే ఎగిరి వెళ్ళిపోతారేమో అన్నంత భయం. ఎందుకంటే వాళ్ళిద్దరు అలాగే ఉన్నారు. ఆమె ఇలా ఉన్నారని అలా ఉన్నారు కాదు, భాషా బాయ్ మాత్రం ఫుల్ బక్కగా ఉన్నారు కదా, ఒక్క నెట్టి పడిపోయేటట్టు ఉన్నారు. మొత్తానికి బేబక్కలోనే బక్క కలిసి ఉన్నారు. ఇప్పుడు అందరూ అదే అంటున్నారు. వాళ్ళిద్దరిది బాగుందండి, అంటే వాళ్ళిద్దరి పేరు బాగుంది. ఆ ఇద్దరిది కన్ఫర్మ్ గా అంటే ఈ వీక్ ఎవరో ఒకరు వెళ్ళిపోతే మాత్రం మిస్ అవుతాం. ఈ వీక్ సర్వైవల్ అయితే కన్ఫర్మ్గా వాళ్ళు బాగా ఆడితే ఆ పేరు మంచి నవ్వులను అయితే చిందిస్తుంది, నో డౌట్. ఇక తర్వాత ఆడపులి అనే తనంతటి తానే ఒక సెల్ఫ్ ట్యాగ్ వేసుకున్న సోనియా. ఆల్రెడీగా మనము ఓటీటీలో మాట్లాడుకున్నాం ఆడపులి అనే సెల్ఫ్ ట్యాగ్. నాకు ఇవాళ లైవ్ కానీ అలానే ఎపిసోడ్ కానీ చూస్తే ఆడపులిని అండర్ కంట్రోల్లో పెట్టుకుంటున్న నిఖిల్. నీకేమనిపించింది? అలాగే అనిపించింది. అలానే ఆడపులిని ఆడపిల్లిగా ఏమన్నా మారుస్తున్నాడా? పిల్లి ఏం అవ్వదులే, అవదా? ఓకే. కానీ ఆడపులిని అండర్ కంట్రోల్లో అయితే పెట్టేశాడు. అసలు ఆడపులి అనే సెల్ఫ్ ట్యాగ్ ఆడియన్స్ ఇస్తే బాగుంటుంది, తనంతట తాను పెట్టుకోకుండా. సరే, ఆత్మాభిమానం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు, కానీ అక్కడ నిఖిల్ స్మార్ట్కి, నిఖిల్ తెలివితేటలకి మరి సోనియా నిజంగానే అండర్ కంట్రోల్లో వెళ్ళారా, వెళ్ళినట్టుగా నటిస్తున్నారా? ఇంతకీ ఎందుకు ఈ డౌట్ వచ్చింది నాకు ఎక్స్ప్లెయిన్ చేయి. యాక్చువల్గా ఏంటి అని అంటే నిఖిల్ తనని ఏ రోజైతే నామినేషన్స్ కి ముందు జరిగిన ఒక టాస్క్ చూసారు, డ్రీమ్ టాస్క్, అక్కడ యష్మికి ఎగనెస్ట్ గా ఎప్పుడైతే సోనియా మాట్లాడిందో అప్పటి నుంచి నిఖిల్కి భయం అన్నది పట్టుకుపోయింది. ఎందుకనంటే ఇది ఏంటంటే 1-on-1 అయిపోతే దీనికి ఎలా ఉంటుంది అంటే ఇక బాగా మన ఆల్రెడీ మిగతా సీజన్స్ చూసారు కదా అందరూ, అలా అవ్వకూడదని చెప్పేసి ఏదైతే ఆ రోజు అయిపోయిందో అలాగే దాని తర్వాత నామినేషన్స్ లో నిఖిల్ లేడు. దాని తర్వాత నుంచి తనని కంట్రోల్ చేసుకుంటూ రావటం, దాని అమ్మాయిని సంధాయించుకుంటూ రావటం, సప్రెస్ చేయటము, నువ్వు నీ అంతటి కాదు, నువ్వు ఇంకా మైది, అది ఇంకా ఎట్లా మాట్లాడాలో అట్లా మోటివేట్ చేశాడు. వాళ్ళిద్దరికి కనుక టగ్ ఆఫ్ వార్ పడితే కన్ఫర్మ్ గా అది సోనియాకి లాభం. నిఖిల్ కి ఆపోజిట్ గా నుంచొని వాయిస్ టు వాయిస్, పాయింట్ టు పాయింట్ రైస్ చేసి మాట్లాడితే కన్ఫర్మ్ గా అది ఆటోమేటిక్ గా సోనియాకి లాభం. ఆల్రెడీగా సోనియా టీం కావచ్చు, సోనియా ఫ్యాన్స్ కావచ్చు, ఇప్పుడు ఆ అమ్మాయి ఏ ట్యాగ్ అయితే ఏర్పాటు చేసుకుందో అదే ట్యాగ్ తోనే వాళ్ళు హల్చల్ చేస్తున్నారు. కానీ నిఖిల్ చాలా తెలివిగా, చాలా స్మార్ట్ గా ఎక్కడా కూడా కౌంటర్ కి ఎన్కౌంటర్ ఇవ్వట్ల. కోపం వస్తుంది, ట్రిగ్గర్ చేస్తుంది, ట్రిగ్గర్ అవుతున్నాడు, కానీ చాలా తెలివిగా ఏం చేస్తున్నాడు, కంట్రోల్ చేసుకుంటున్నాడు, తనతోనే కూర్చుంటున్నాడు, తనతోనే మాట్లాడుతున్నాడు. చివరికి ఇప్పుడు ఎలా వచ్చారంటే ఇద్దరు కలిసి బేబక్క గురించి కావచ్చు, యష్మి గురించి కావచ్చు, అందరి గురించి ఇద్దరు షేర్ చేసుకుంటున్నారు, ఒకరు సలహాలు ఇచ్చుకుంటున్నారు. ఇది మరి నిజంగా తెలియకుండా జెన్యున్ గా జరిగిందా, లేదు దీని వెనకాల ప్లానింగ్ ఏమైనా ఉందా? పక్కాగా నిఖిల్ అయితే ప్లాన్ లోనే ఉన్నాడు. నిఖిల్ ఉద్దేశం అదే, హైలైట్ చేయకూడదు అని. లెక్కగా తన టీంలోకి రావటము అదన్నీ కలిసి వచ్చినాయి. కానీ ఈ విషయం తెలియనంత పిచ్చమ్మ అయితే కాదు అనుకుంటున్నాను సోనియా. మరి సోనియా తెలియకుండా అండర్ కంట్రోల్లోకి వెళ్ళిందా?
కంట్రోల్లోకి వెళ్తున్నట్టు నటిస్తుందా? అవకాశం దొరికినప్పుడు మళ్ళీ ఫైర్ అవుతుంది. తనకి అవకాశం ఎక్కడ దొరికితే అక్కడ ఎదురుగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడటానికి ఎట్లాంటిది కూడా సంశయించదు అమ్మాయి. కేవలం పాయింట్స్ దగ్గరే కాకుండా ఆట కూడా ఆడాలి. అలా అమ్మాయి అలా ఇచ్చేసుకోవడం వల్ల నాకేమర్థమైందంటే ఎంత నిఖిల్ చేసినా కానీ అమ్మాయి ఫైర్ అమ్మాయినే ఇచ్చేయకుండానే అబ్బాయితో మాట్లాడినట్టు మాట్లాడుతూనే ఈ అమ్మాయి ప్లానింగ్ లో ఈ అమ్మాయి ఉంది. ఏమో నేను అనుకోవటంలా ఉందనుకుంటున్నాను. మొత్తానికి పులిని కంట్రోల్ చేసేసాడేమో అనిపించింది. మీరెందుకు తాత పులి 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 అంటున్నారు? సెల్ఫ్ ట్యాగ్ కదా మరి. సెల్ఫ్ ట్యాగ్ తో పులి అని పిలవమాకండి. మీరేమంటారు? పులా పిల్ల? ఈ రెండు కాదు, అమ్మాయి సోనియా. సో ఇప్పుడే డిసైడ్ చేయకూడదు, ఇప్పుడే ఒకరితో కంపేర్ చేయకూడదు. అసలు ఎవరితో పోలికే కాదు. ఆటలో 2-3 పాయింట్లు మాట్లాడినంత మాత్రాన కాదు, ఇంకా చాలా ఉంది. ఆట ఆడాలా, నవ్వించాలా, చాలా 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 జర్నీ చేయాలా. అప్పుడు కానీ ఆ ట్యాగ్ జనాలు ఇవ్వాలా, అప్పుడు ఒప్పుకోవాలన్నమాట. చూద్దాం మరి. ఇక్కడ ఇద్దరి మధ్య మాత్రం మంచి హెల్దీ రిలేషన్షిప్ సాగుతూనే ఉంది. కానీ అది హెల్దీయా లేదు ఏదో జస్ట్ అలా ఫార్మాలిటీ బేస్ మీద మాత్రమే జరుగుతుందా అన్నది కాలం సమాధానం చెప్పిద్ది అవసరం. నెక్స్ట్ నామినేషన్స్ కి మీకు అన్ని విషయాలు తెలిసిపోతాయి క్లారిటీగా. సరే, అయితే ఇంకా ఫేస్ వాష్ గురించి వద్దాం. ఫేస్ వాష్ బ్రష్ పెట్టుకొని బ్రష్ చేసే పోయాడు అబ్బాయి. అయితే పృథ్వీ అబ్బాయి చూస్తున్నాడు, 4 సార్లు చూసాడు దాన్ని. నేను ప్రోమోలో చూసి అబ్బాయి ఒకసారి కూడా చూసుకుని అనుకున్నా. అటు తిప్పాడు ఇటు తిప్పాడు, చూసి మళ్ళీ పెట్టుకొని పెట్టాడు. ఆఖరికి చేసుకుని ఉన్నట్టయితే సినిమాలో బ్రహ్మానందం ఒక క్వశ్చన్ షేవింగ్ క్రీమ్ ఏదో అడుగుతుంటాడు అన్నమాట. ఏందన్నయ్య షేవింగ్ క్రీమ్ మరి ఎక్కువ వస్తుందంటే, ఇది షేవింగ్ క్రీమ్, అదే టూత్ పేస్ట్ అడగకూడదు షేవింగ్ క్రీమ్ అడగాలి అని చెప్పేసి అంటాడు అనమాట. అదే ఇక్కడ రిపీట్ అయింది. ఇక యష్మి హడావడి, లేడీ బిగ్ బాస్ గా తయారైన యష్మి ఏమనిపిస్తుంది? యష్మి ఎలా అనిపిస్తుంది అంటే, నేను ఎప్పుడు కూడా ఒకళ్ళతో కంపేర్ చేయడానికి నేను ఎప్పుడు కూడా నేను యాక్సెప్ట్ చేయను. ఒక కంటెస్టెంట్స్, పాత కంటెస్టెంట్స్ కంపేర్ చేయకూడదు. ఏ వ్యక్తికి ఆ వ్యక్తి. కానీ యష్మి మాత్రం అసలు మామూలుగా కాదు. అందరినీ ఇంట్లో హౌస్ మేట్స్ అందరినీ కూడా ఆట ఆడిస్తుంది. అమ్మాయి ఇప్పుడు చీఫ్ అనమాట, దానికోసం అనమాట. అయితే ఆ మాట్లాడే విధానం కూడా అమ్మాయిది సాఫ్ట్నెస్ లేదు, హార్ష్ గా ఉంది. తన బాధ్యత నిర్వర్తిస్తుంది. అవును, బాధ్యత నిర్వర్తించడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ మాట్లాడే విధానంలో ఎలా ఉంటుంది అంటే, మీకు తెలుసండి, చాలా ఇప్పుడు ఇన్ని సీజన్స్ బిగ్ బాస్ చూసాము, ఇంతమంది కంటెస్టెంట్స్ చూసాము. కానీ ఒక వ్యక్తి ఎప్పుడు ఎలా మాట్లాడిద్ది, ఆ వ్యక్తి మనకి ఎప్పుడు నచ్చుతాడా అన్న విషయం క్లారిటీ మన బ్రెయిన్ లో ఉంటుంది. ఒక విషయం చెప్తాను, నాకు 2 రకాల కాంట్రడిక్షన్స్ వచ్చినాయి. చెప్పండి. సన్నగా మంచిగా మాట్లాడుతుంటే ఫేక్ అంటున్నారు, నిర్మోహమాటంగా డ్యూటీ చేస్తుంటేనేమో అసలు మరో పేరేంటి శోభా శెట్టి అంటున్నారు. ఇప్పుడు సోనియానే అంటుంది క్లియర్ గా, ఇక్కడికి వచ్చి అమ్మ బుజ్జి అని ఇలా అంటేనేమో మీరు ఫేక్ అని క్లియర్ గా అడుగుతుంది. అదే యష్మి నిర్మోహమాటంగా డైరెక్ట్ గా రూల్ పరంగా మాట్లాడితేనేమో ఎక్కువ చేస్తుంది అని సోనియాని అడుగుతుంది. అలానే రెస్పాన్సిబిలిటీ లేదా అని చెప్పేసి డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ మాట్లాడినాం బేబక్ని. అదే బేబక్ ఇప్పుడు స్ట్రిక్ట్ గా ఉండేసరికి అసలు బేబక్ హావభావాలనే తట్టుకోలేకపోతుంది. మరి అందరూ వాళ్ళే కాదు, బేబక్ అసలు ఆ ఫేస్ నేను చూడలేకపోతున్నాను అని అంటది అమ్మాయి సోనియా. అయితే యాక్చువల్ గా ఎప్పుడు కూడా ఒక వ్యక్తి గురించి అట్లా నేను చూడలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు అన్న. కానీ ఏదేమైనా రష్మి హడావుడి చేస్తుంది. యష్మి మాత్రం హడావుడి చేస్తుంది. ఆ హడావుడి తగ్గించుకోవాలి, లేకపోతే ఇది మాత్రం అట్లా అమ్మాయి యాడ కట్ చేసిద్దా, యాడ చేయి కోసుకుపోయిద్దారు అనిపిస్తుంది అమ్మాయి. నేను చెప్పాల్సింది అంటే, ఇది కొట్టుకొని 2 చేతులు ఇరిగిపోతాయేమో. అమ్మాయి బిగ్ బాస్ హౌస్ లో నుంచి వెళ్ళేదా అలాగే అనిపించింది. క్లాన్ లో వచ్చిన ముగ్గురు ఎవరైతే వాళ్ళ ఫార్మ్స్ అని డిస్కస్ చేశాం కదా, ఎవరి క్లాన్ లో ఏమున్నారు అని చెప్పేసి ఫస్ట్ మిగతా వాళ్ళు మిగిలిన క్లాన్స్ ని ఎవరికి వాళ్ళు ఇచ్చేసుకున్నారు. బేబక్క, నిఖిల్, అలాగే శేఖర్ భాష గారేమో యష్మిని, బడ్డీగా వచ్చిన నైనికాకి నబిల్ యాజ్ యూజువల్ గా వెళ్ళిపోతారు. దీని తర్వాత ఎంచుకునే విషయంలో కొద్దిగా విష్ణుప్రియ కొద్దిగా సంశయిస్తుంది అనమాట. వెళ్ళి నిఖిల్ డైరెక్ట్ గా అడిగేసిద్ది, ఏంటి నిఖిల్ నువ్వు నన్ను ఎందుకు తీసుకోలేదు, నేను మణికంఠ కన్నా వీకా అని చెప్పేసి డైరెక్ట్ గా వాళ్ళ ఎపిసోడ్ లో మనం చూసాము. క్లియర్ మణికంఠ గ్యాప్ చేయాలనుకున్నాడు, చేశాడు. ఒకవేళ విష్ణుప్రియ గెలుపు చేస్తే మళ్ళీ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. ఇవాళ విష్ణుప్రియ చాలా విషయాలు చెప్పింది, మనకి తెలుసు, మనమే చూసాము. బయట ఎంత జోబియల్ గా ఎంత ఇదిగా ఉంటావు, ఇక్కడికి వచ్చిన కానీ మాట్లాడలేదన్న విషయం తెలుసు. అసలు అది కాదండి. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరికీ కూడా తెలిసిన విషయం ఏంటంటే, నిఖిల్ ఇది స్టార్ మా బ్యాచ్, ఇది గ్రూప్ గా ఆడుతున్నారు వీళ్ళు. ఆ ట్యాగ్ లైన్ రాకుండా ఎంత గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడంటే,
ఆ ప్రయత్నమే సోనియాతో మాట్లాడడం కూడా, అది కూడా ఒక ఆప్షన్. సోనియాతో ఫ్రెండ్షిప్ చేయటం కానీ, అమ్మాయికి చెప్తున్నాడు మేమేం కలిసి ఆడట్లేదు, మేమేం గ్రూప్ గా లేము, మేమేమి బయట ఇచ్చేయలేదు, స్మార్ట్ గా ఆలోచిస్తున్నాడు. అబ్బాయి ఎమోషనల్ అయిపోవటం కానీ ఇదంతా కూడా నాకు అలాగే అనిపించింది. అలానే మణికంఠకి తోడుగా ఉండటం కానీ, బేబక్కను కూడా తీసుకోవడం కానీ, అంటే బేబక్కే వస్తారులే. సో మొత్తం మీద టీమ్స్ కి అయితే వచ్చిన టాస్క్ పెట్టారు. ఈక్వల్ గా ఉన్న వాళ్ళు ఎవరు గొప్ప అని తేలాలి, అందులో ఒక టాస్క్ ఇది. ఆ టాస్క్ పెట్టిన తర్వాత పెట్టేటప్పుడే బిగ్ బాస్ ఇంకోటి పేల్చాడు అక్కడ. నాకు అర్థం కాల. నేను మధ్యాహ్నం దీని చెప్పాడు దానికి సమాధానం. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరు గెలిస్తే ఆ గెలిచిన వ్యక్తులు నిఖిల్ గ్రూప్ లో నుంచి ఒకరిని తీసుకోవాలంట. నిఖిల్ గ్రూప్ లో నుంచి తీసుకోవాలంట. అంటే నిఖిల్ గ్రూప్ లో నుంచి తీసుకుంటే ఈ 2 గ్రూప్స్ గా ఫామ్ అయ్యి నిఖిల్ గ్రూప్ ఎగిరిపోయిద్దా? అట్లా ఉండకపోవచ్చు. మరి ఏంటి అసలు దానికి అర్థం కాదు. మీరు ఇందాక ఏదో చెప్పారు, మీకు అర్థం కాలని. 2 గ్రూపులే చేస్తాడా? ఇంకా 2 గ్రూపులే, 3 గ్రూపులు కాకుండా 2 గ్రూపులే చేస్తారు. సరే ఓకే, ఆ 2 గ్రూపుల్లో నిఖిల్ ఉంటాడా? ఉంటారు. నిఖిల్ తీసుకెళ్లేసి ఇటు పక్క యష్మికి క్లబ్ చేసేస్తారు, మెట్ చేసేయాలి. ఏమో మరి. కానీ ఇప్పుడు వచ్చిన ప్రెసెంట్ బయట సోషల్ మీడియాలో ఏంటి అంటే, యష్మికి సోనియా తీసుకుంది, యష్మి గెలిచింది. ఇంకో టాస్క్ పెట్టారు, అప్పుడు యష్మి టీం గెలిచారు. యష్మి టీం ని సోనియా గాని తీసుకున్నారు యష్మి టీం వాళ్ళు. అది తీసుకోగా వాళ్ళకి గోల్డెన్ రూమ్ వచ్చిందని, ఆ రూమ్ లో వాళ్ళకి యాక్సెస్ ఇచ్చారని. మొత్తం మీద ఈ టాస్క్ల వల్ల ఎవరెవరికి ఏ రూమ్ ఇవ్వాలి అనేది ఒకటి డిసైడ్ చేస్తాడేమో అనుకుంటున్నాను నేను. అలానే ఈక్వల్ గ్రూప్స్ చేస్తాడు చివరికి. సరే ఇప్పుడు 3 టాస్క్లు పెట్టాడు, యష్మి గ్రూప్ గెలిచింది, ఓకే, తనకి సోనియా ఇచ్చేసారు. మరి అసలు చీఫ్ నిఖిల్ వాళ్ళది అసలు ఆడలేదు కదా వాళ్ళు. వాళ్ళకి అవకాశం ఇస్తాడు. ఇప్పుడు వాళ్ళకి గోల్డెన్ రూమ్ ఇచ్చేసారు ఆల్రెడీ. అంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 6 ఉన్నా కానీ 6 అక్కడ వాళ్ళు ఆ రూమ్ లో ఉండాలి. కానీ కన్ఫర్మ్ గా వాళ్ళకి అవకాశం ఇస్తాడు. లేకపోతే ఇంకో ఏదన్నా వాళ్ళిద్దరి మధ్య స్వాపింగ్ ప్రోగ్రామ్ అనేది మళ్ళీ పెడతాడేమో. ఏమో బిగ్ బాస్ తెలుగుకి ఇప్పుడు ఆలోచించాలి. ఇప్పుడు మేము అనేది కూర్చొని మధ్యాహ్నం ఆలోచిస్తా ఏమి జరగలేదు, ఏం చేస్తారా అన్నది అర్థం కావాలి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఆ టాస్క్ లో గోల్ పెట్టు కాదు, బాల్ పట్టు గోల్ కొట్టు. అందులో బాల్ పట్టు గోల్ కొట్టడం చాటు కావట్లేదు, చిన్నదైపోయింది. చిన్నదవడం మూలంగా వీళ్ళు ఎదురు కూర్చుంటే వెళ్ళదు లోపలికి, చాలా కష్టం. అందులో ప్యాడ్స్ ఇవన్నీ పెట్టుకొని గోల్ కీపర్ అందులో హైట్ గా ఉంటారు, వెనకాల కట్టి అడ్డంగా ఉన్నారు వీళ్ళు. అయినా కూడా అబ్బాయి మాత్రం బాగా కొట్టాడు. అందులో లెఫ్ట్ హ్యాండ్ అయ్యేసరికి బాగా కొట్టాడు. అవును, అందరికీ నుంచి కొడుతున్నారు. అది చూసి ఇట్లా కాదు అని చెప్పేసి ఇటు నుంచి స్టార్ట్ చేశారు అనమాట. కానీ అది అబ్బాయి పడడం, నేను మధ్యాహ్నం వీడియో కూడా చేశాను, అబ్బాయి బాగా ఆడాడు. నాకు అనిపించింది ఎవరైనా కొడతారు అసలు, ఒక్కళ్ళకైనా వెళ్ళిద్దా అని నేను అనుకున్నాను. నేను అభయ్ కూడా అనుకున్నాను, నేను నాకు తెలిసి కొడితే అంతా అభయ్ కొడతారని. కానీ ఎక్కడో ఎందుకు చిన్న డౌట్ వచ్చిందంటే, అభయ్ అన్నాడు నాకు దీని మీద హాకీ గురించి నాకు అంతే తెలియదు, అంటే ఇలా పట్టుకొని కొట్టడం దాని గురించి తెలియదు, మేబీ అని అనుకున్నా. కానీ తనే కొట్టాడు. వీళ్ళు గెలిచిన తర్వాత వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? ఒకరు తీసుకోవాలా? ఎవరు తీసుకున్నారు? సోనియాని తీసుకున్నారు. ఇప్పుడు సోనియా ఇటు వచ్చేయడం మూలంగా మళ్ళీ టగ్ ఆఫ్ వార్. అదే అంటది. చివరికి నిఖిల్ ఒకటే అయిపోతాడేమో. ఇప్పుడు నిఖిల్, బేబక్క, మణికంఠ వీళ్ళు 3 ఉన్నారు నిఖిల్ టీం. కాబట్టి ఇంకా వాళ్ళు 3ని మరి ఆడతారా, వాళ్ళు వేరే టీం చేసేస్తారా అన్నది మనకైతే తెలియదు. మేబీ బిగ్ బాస్ పెద్ద ప్లాన్ చేశాడేమో, నిఖిల్ను సోనియా ఒకే వైపు ఉంటే బాగోదు, కంటెంట్ రాదేమో అని చెప్పేసి ఏదో మాయ చేద్దామని చెప్పి మాయ చేశాడేమో. అవసరం తర్వాత చూసుకుందాంలే, మళ్ళీ ఏదో షాపింగ్ చేయొచ్చులే అవసరం అయితే అని చెప్పి. ఏదైనా బిగ్ బాస్ కూడా చాలా తెలివిగా ఆడుతున్నాడు. అప్పటికప్పుడు నిర్ణయాలు అయితే మార్చుకుంటూ ఉన్నాడు. మనకంటే వాళ్ళ యాసిడ్లు కొంత ఎమోషనల్ అయ్యాడు, అందరితో కలవడానికి ట్రై చేశాడు. కానీ ఇంకా తన ఈ ఎమోషన్స్ రావడం కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఇవాళ మార్నింగ్ లైవ్ లో అయితే తను మామూలుగా కొద్ది పర్లేదు, మామూలుగా ఉన్నాడు, నవ్వుతా ఉన్నాడు, నా ఇచ్చేస్తున్నాడు. కానీ కొద్దిగా మనకి వాళ్ళ ఎపిసోడ్ నిన్నటి గురించి చూపించాడు కాబట్టి నిన్న కొద్దిగా అలాగే ఉన్నాడు. మళ్ళీ ఇవాళ తను పెట్టేసుకుని చాలా స్మార్ట్ గా ఉన్నాడు. వాళ్ళ డ్రెస్ అదంతా కూడా నాకు హ్యాపీ అనిపించింది తను అలా చూసి చూడగానే. ఎందుకంటే నిన్నటి దాకా ఆ ఏడవటము అలా చూసినప్పటికీ ఆ బాధ కలిగింది. ఇవాళ కొద్దిగా హ్యాపీ. అబ్బాయి ఏమో కాన్ఫిడెన్స్ లో ఉన్నాడు. మొన్న నామినేషన్స్ అయిన దగ్గర నుంచి అబ్బాయి సో చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు, అందరితో కొద్దిగా కాన్ఫిడెన్స్ లెవెల్ కనపడుతుంది.
కానీ అది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అవును. ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వకుండా అవును. అండర్ కంట్రోల్ లో పెట్టుకుంటే అది ఓవర్ తను కాన్ఫిడెన్స్ మంచి అన్నది ఆ, యాక్చువల్ గా అవ్వదు అబ్బాయికి, ఎందుకంటే తనకంటూ తన మీద ఒక పట్టు ఉంది అబ్బాయికి. తను మంచి కంటెస్టెంట్ అవుతుంది అవును గోడ. అవును అవును ఇక యాజ్ యూజువల్ గా మన ఓమాదిత్య, బేబక్క, మన జానీ భాషాబాయ్ వీళ్ళ ముగ్గురు మంచి జోక్స్ వేస్తున్నారు. లోపల ఏం గొడవలు జరుగుతున్నా దానికి ఒక రచన పోలే చేస్తారు. హైలైట్ వాళ్ళు ఒకటి చెప్తాను చూడండి మీకు. అయ్యో ఇది ఫస్ట్ లో చెప్పినా బాగుండేది, మీరు మాత్రం లాస్ట్ మేము కింద పిన్ పాయింట్ ఏమైనా. ఆ, మామూలుగా చిన్నప్పుడు మనము వాష్రూమ్కి వెళ్ళాలి అవును అంటే పాస్కి వెళ్ళాలి, అప్పుడు ఏం చూపించేవాళ్ళం, ఇలా ఏదో చూపించేవాళ్ళం. తర్వాత చండాలంగా ఉంటుందని స్కూల్స్ లో ఏం చేశారు, వాష్రూమ్. సో కెన్ ఐ గో వాష్రూమ్ అంటారన్నమాట. టాయిలెట్స్ వాళ్ళు వాష్రూమ్ అనేవాళ్ళు. ఈ రోజు భాషాబాయ్ ఒక కొత్తది ఇంట్రొడ్యూస్ చేశాడు. సో అది ఎట్లా, సో ఎక్కడికి వెళ్ళాలి, బిగ్ బాస్ క్యామెల్స్, బిగ్ బాస్ క్యామెల్స్ కి వెళ్ళాలి, బిగ్ బాస్ క్యామెల్స్ కి వెళ్ళాలి. క్యామెల్స్ అంటే ఏంటి, తెలుగులో ఒంటేలకి వెళ్ళాలి. ఒంటెలు, అమ్మా ఒంటెల్ని నిన్న ఇంకో ఆనిమతి చెప్పనా, ఒంటేలు. ఓవెన్ మైక్రోవేవ్ వాడుతున్నారు వాళ్ళు, వాడుతుంటే బన్ను ఉందా, బన్ను వేడి చేస్తున్నారా, బన్ను వేడి చేస్తున్నారా అని అడిగి బన్ను లేదు ఆగు అంటే, లేదు బన్ను ఉంటే బన్ను వేడి చేస్తే అది బంగారం అయింది, బంగారం అయి బయటకు వస్తుంది అని చెప్తున్నా, వేడి చేయొద్దని అంటే. అంతేం తెలుసా, బన్నుని గరం చేయడం. ఇప్పుడు చాలా మంది రివ్యూస్ ఏం చేస్తున్నారు తెలుసా, దానికి సీరియస్ చేస్తున్నారు అనమాట. శేఖర్ భాష ఆనిముత్యాలు అని. వాళ్ళ ప్రతి రివ్యూస్ లో కూడా పొద్దున సాయంత్రం శేఖర్ భాష ఆనిముత్యాలు ఏమున్నాయని చెప్తున్నారు, అంత ఫేమస్ అయిపోయాము. ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆయన చెప్పిన దాంట్లో హైలైట్ అయింది, అది ఉందండి, అయ్యో ఇప్పుడు పోయింది. అయ్యో అది క్రౌ గురించి కూడా చెప్పారు. అది నా దగ్గర క్రో ఉంది అన్నారు. క్రో అంటే మైక్రోవేనా, నా దగ్గర కాకు ఉంది, నా కాకి పెంచుకు కాకి ఉంది నాకు అన్నారు. కాకి అంటే ఏంటి, క్రో అంటే కాకి ఓవెన్ ఏదో చెప్పాడు దానికి. మీరు ఆల్రెడీ మీరుంటారు కానీ సడన్గా చెప్పాలంటే రావు గారు కొంచెం ఆణిముత్యాలని ఆలోచించాలన్నమాట, బ్రెయిన్ బిల్డ్ చేయాలి. ఇందాక నిద్రపోతున్నారు అది చెప్పు. కూర్చొని తలకాయ గట్టిగా దించుకొని బిగ్ బాస్ కి తెలియకుండా ఒక 2-5 నిమిషాలు గట్టిగా శుభ్రంగా హాయిగా కూర్చొని నిద్రపోయాడు. మళ్ళీ సౌండ్ రాకుండా, అంటే కళ్ళు మూసుకున్నాడా లేదా బిగ్ బాస్ తెలియదు కదా, సో కాబట్టి అలా కూసేపు ఊగి లెగిసి ఒళ్ళు విచ్చుకొని ఇది చేశాడు. మేము తయారు చేసాం. ఏంటంటే మేము సోషల్ క్లాస్ జరిగేటప్పుడు, మనం చిన్నప్పుడు సోషల్ క్లాస్ వినేటప్పుడు మంచి నిద్ర వస్తుంది, మనం మేడంకి తెలియకుండా నిద్రపోతాం అనమాట. సో ఆ మేము ఒకటి కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టాను చూడండి. సోషల్ క్లాస్ జరిగేటప్పుడు సో బిగ్ బాస్ మన భాష పైన నిద్రపోతూ ఉంటారు అనమాట. క్లాస్ అయ్యాక ఒళ్ళు విరుచుకొని లెగుస్తూ ఉంటాడు అన్నమాట. సూపర్ సెట్ ఉన్నది. ఓకే మరి సరే, కర్రీ గురించి పృథ్వీ గురించి మాట్లాడాలి కొద్దిగా. పృథ్వీ అయితే కొద్దిగా బాగా ఆడాడు, బాగా కొంచెం కోపం కూడా వస్తుంది. కానీ ఈ అబ్బాయి ఈ వీక్ గనక కొద్దిగా సేవ్ అయ్యి గనక ఉంటే గనక కంపల్సరీగా నెక్స్ట్ వీక్ లో ఇంకా మా టాస్క్ ఏదైతే ఫిజికల్ టాస్క్ ఏమైనా ఉంటే గనక అబ్బాయి వంతు అబ్బాయి నిరూపించుకునే అవకాశం దొరికిద్దేమో అనిపించింది. ఇవాళ కర్రీ గురించి కొద్దిగా అబ్బాయి ఫీల్ అయిపోయాడు. నిన్నే జరిగింది ఆ విషయము. ముందుగానే కర్రీ కావాలని చెప్పేసి అన్నంలో తింటాడేమో అని బేబక్కని అడిగి కర్రీ తీసుకున్నాడు. ఆ అబ్బాయికి ఏంటంటే ఉట్టి కర్రీ తినే అలవాటు, తినేసి వచ్చాడు, మళ్ళీ గిన్నె తీసుకొని వచ్చాడు అబ్బాయి. అదేంటి ఇప్పుడే కదా తీసుకెళ్ళావు అంటే, అది తినేసాను అని అన్నాడు అబ్బాయి. ఆ బేబక్క అదేంటి అన్నంలో తినలేదా, లేదు అన్నం ఇంకా నేను తినలేదు, అన్నంలోకి ఇప్పుడు కాదు, మరి అన్నంలో కర్రీ ఎలా ఉందిగా ఆడ కర్రీ అది కావాలన్నాడు అబ్బాయి. అలా ఎలా కుదిరిద్ది పృథ్వీ, అందరికి కొంచెం కర్రీయే వస్తుంది కదా, అలా 2 సార్లు తింటే ఎట్లా, నువ్వు ఉట్టిగా తింటున్నావు అని అనుకోలేదు, నువ్వు అన్నంలో తింటున్నావు అనుకోని చెప్పాను, ఇలా వద్దు అని చెప్పి. ఇదంతా అయిపోయింది. సరే పృథ్వీ పార్ట్ అయిపోయింది. పృథ్వీ కొంచెం అలిగాడు, కొంచెం బాధపడ్డాడు, వెళ్ళిపోయాడు. తర్వాత ఇవాళ పొద్దున మన మణికంఠ వచ్చారనమాట. మణికంఠ వచ్చి క్యాలీఫ్లవర్ కట్ చేశారు మణికంఠ. పాపం బాగా అబ్బాయితో పాటు ఇంకా 2-3 కట్ చేశారు ఆడ. అబ్బాయి కరెక్ట్గా నీట్గా కట్ చేసి ఆడబెట్టాడు. పాపం బేబక్ ఏం చేశాడంటే, ఇదేంటి కొంచెం పెద్దగా కూర్చొని నేను సైజ్ చూపించాను కదా అక్కడ మణికంఠ అంటే, నేను ఒక్కనే కట్ చేయాలి, అక్కడ 2-3 కట్ చేసేసారు అని చెప్పేసి అబ్బాయికి వచ్చేసింది, ఫుల్ కోపం వచ్చేసింది. అంటే అలా కాదమ్మా, ఇలా నేను కట్ చేస్తాను, నేను ఇప్పుడు కట్ చేస్తాను, అవసరం లేదు నాకు చెప్పేసరిగా నేను కట్ చేసేస్తాను అని చెప్పేసి అబ్బాయి అక్కడి నుంచి కట్ చేసేసుకోవడం, అది కూడా అయిపోయింది. ఇంకా చెప్తున్నారనమాట, అలా కాదమ్మా చిన్న చిన్నవి
కదా అంటే ఇంత ముక్క చాలా అని చూపించడానికి వచ్చాయంట. ఆ ముక్క కింద పడిపోతే అది కడిగి కూడా వేయమ్మా, అది పడే మాకు ముక్క అన్నారంట. ఆ చిన్న విషయాన్ని కూడా నాకు చెప్పాలా అంటే జనాలకి ఏం పోర్ట్రే చేస్తున్నారు, దీనికి తెలీదు ఇది 4-5 సార్లు నేను మంచి చెప్తున్నాను అని తెలియడానిక అంత స్వీట్ గా ఉండటం నాకు రాదు. ఒకళ్ళేమో ఓవర్ థింకర్, ఒకళ్ళేమో ఓవర్ రూల్స్, ఓవర్ యాక్షన్ అనొచ్చు. బేబక్క ఎంత తొందరగా దాంట్లో నుంచి బయటపడితేనే లాభం. ఆమె గనక అలానే ఉంటే అందరు కలిసి బయటకు వస్తారు. ఇవాళ చాలా బాగా మాట్లాడారండి, చాలా సార్లు మాట్లాడారు. అభయ్ని పొగిడి అభయ్ని పైకి లేపేసేసారు. చూద్దాం దాని గురించి వాళ్ళ నెక్స్ట్ దాని గురించి మాట్లాడుకుందాం. డిఫరెంట్ వీడియో యాక్చువల్గా రేపు ఎపిసోడ్లో మీకు చూపిస్తానండి, అది కూడా తెలుసు, దాని గురించి అప్పుడు మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.